jewelries. హాయ్ నా పేరు శివ. మనం లాస్ట్ వీడియోలో అరేస్కి లూప్స్కి ఉన్న లింక్ ఏంటి చూస్తున్నాము. అరేస్ని లూప్స్ని కంబైన్డ్గా యూజ్ చేసుకుంటే ఎట్లా అరే ఇండెక్స్ లాగా ఫర్ లూప్ కౌంటర్ వేరియబుల్ ఉపయోగించుకొని కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ని ఈజీగా ఎట్లా రాయొచ్చు అనేది చూస్తున్నాము. మనం ఈ వీడియోలో ఇంకొక ప్రోగ్రామ్ చూద్దాం. ఈ ప్రోగ్రాంలో ఏం చేస్తామంటే స్టూడెంట్ డీటెయిల్స్ని అరేస్ ఉపయోగించుకొని ప్రింట్ చేద్దాం. ఈ ప్రోగ్రాంలో నేను 3 అరేస్ని క్రియేట్ చేస్తున్నాను. నేమ్స్ కోసం ఒక అరే క్రియేట్ చేస్తున్నాను. దాన్ని అరే ఇనిషియలైజర్ ఉపయోగించుకొని 5 నేమ్స్కి 5 స్టూడెంట్స్కి ఇనిషియలైజ్ చేస్తున్నాను. రాజేష్, సురేష్, రమేష్, కమలేష్ అండ్ విఘ్నేష్. నెక్స్ట్ మార్క్స్ అని ఇంకొక అరే క్రియేట్ చేసుకొని దాంట్లో రాజేష్ మార్క్స్ వచ్చేసి 45, సురేష్ ఇస్ 78, రమేష్ ఇస్ 83, కమలేష్ ఇస్ 77 అండ్ విఘ్నేష్ ఇస్ 93 అని ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తున్నాను. నెక్స్ట్ సెక్షన్స్ అని ఇంకొక అరే క్రియేట్ చేసుకొని దాని రాజేష్ సెక్షన్ ఏ, సురేష్ సెక్షన్ బి, రమేష్ సెక్షన్ ఏ అండ్ కమలేష్ సెక్షన్ ఏ అండ్ విఘ్నేష్ సెక్షన్ బి అని క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి 3 అరేస్ ఉన్నాయి. ఒక్కొక్క అరేస్ మీరు గమనిస్తే 5 ఉంది. సో ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, దీంట్లో కూడా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, దీంట్లో కూడా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ప్రతి అరేలో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి రాజేష్ డీటెయిల్స్ స్టోర్ చేసుకుంది, సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి సురేష్ డీటెయిల్స్ స్టోర్ చేసుకుంది, థర్డ్ ఎలిమెంట్ వచ్చేసి రమేష్ డీటెయిల్స్ స్టోర్ చేసుకుంది అండ్ కమలేష్ డీటెయిల్స్ 4th ఎలిమెంట్ లాగా స్టోర్ చేసుకుంది అండ్ విఘ్నేష్ డీటెయిల్స్ వచ్చేసి 5th ఎలిమెంట్ లాగా స్టోర్ చేసుకుంది. నెక్స్ట్ ఈ స్టూడెంట్ డీటెయిల్స్ని మనం ఫర్ లూప్ ఉపయోగించుకొని ప్రింట్ చేస్తాం. మనకు తెలుసు ఇక్కడ నేమ్స్ డాట్ లెంత్ అంటే సైజ్ వచ్చేసి 5 వస్తుందని చెప్పి. ఎప్పుడైతే సైజ్ 5 అవుతుందో దాని ఇండిసెస్ ఆర్ ఫ్రమ్ 0, 1, 2, 3 అండ్ 4. సైజ్ 5 అయితే ఇండెక్సెస్ వచ్చి 0 నుంచి 4 వరకు ఉంటాయి. సో అందుకోసం i = 0 అని చెప్పి ఇనిషియలైజ్ చేస్తున్నాము. i లెస్ దాన్ ఇక్కడ గమనించండి, నేమ్స్ డాట్ లెంత్ 5 కాబట్టి i లెస్ దాన్ అంటున్నాము, i++ అంటున్నాం. సో ఇలా ఫర్ లూప్ ఉండడం వల్ల i వాల్యూ 0 నుంచి 4 వరకు వెళ్తుంది. సో వెళ్ళినప్పుడల్లా ఆ ఎలిమెంట్లో ఉన్న వాల్యూస్ ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ system.out.println అని అంటున్నాము. నేమ్స్ ఆఫ్ i వాల్యూ ఫస్ట్ 0 అయినప్పుడు నేమ్స్ ఆఫ్ 0 దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ ఎలిమెంట్. నేమ్స్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? రాజేష్. సో రాజేష్ అని ప్రింట్ అవుతుంది. తర్వాత ఇన్ సెక్షన్ అంటున్నాం కాబట్టి యాజ్ ఈజ్ ఇన్ సెక్షన్ ప్రింట్ అయింది. తర్వాత సెక్షన్స్ ఆఫ్ i అంటున్నాం. i వాల్యూ 0 కాబట్టి సెక్షన్స్ ఆఫ్ 0 అంటే సెక్షన్స్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏ, అది ఇక్కడ ప్రింట్ అయింది. తర్వాత గాట్ అనేది యాజ్ ఈజ్ అట్లనే ప్రింట్ అవుతుంది. తర్వాత మార్క్స్ ఆఫ్ i అంటే మార్క్స్ ఆఫ్ 0 దట్ ఈస్ నథింగ్ బట్ 45 ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి 45 మార్క్స్ అనేది ప్రింట్ అవుతుంది. సో రాజేష్ ఇన్ సెక్షన్ ఏ గాట్ 45 మార్క్స్ అనేది i వాల్యూ 0 అయినప్పుడు ప్రింట్ అవుతుంది. ఎందువల్లంటే నేమ్స్ ఆఫ్ 0 ఇస్ రాజేష్, సెక్షన్స్ ఆఫ్ 0 ఇస్ ఏ అండ్ మార్క్స్ ఆఫ్ 0 ఇస్ 45. నెక్స్ట్ i వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి 1 అయినప్పుడు నేమ్స్ ఆఫ్ 1 ఇస్ సెకండ్ ఎలిమెంట్ దట్ ఈస్ సురేష్ ప్రింట్ అవుతుంది ఇన్ సెక్షన్ యాజ్ ఇస్. అండ్ సెక్షన్స్ ఆఫ్ i అంటే సెక్షన్స్ ఆఫ్ 1 ఈజ్ నథింగ్ బట్ b అండ్ దెన్ మార్క్స్ ఆఫ్ 1 దట్ ఈస్ నథింగ్ బట్ 78. సో సురేష్ ఇన్ సెక్షన్ b గాట్ 78 మార్క్స్ అని ప్రింట్ అవుతుంది. సిమిలర్గా i వాల్యూ 2 అయినప్పుడు, 3 అయినప్పుడు, 4 అయినప్పుడు రమేష్ వాల్యూస్, కమలేష్ వాల్యూస్, విఘ్నేష్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఈ విధంగా మనం ఒక ఇండెక్స్ వేరియబుల్ ఆర్ లూప్ వేరియబుల్ i యూజ్ చేసుకొని 3 అరేస్లో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకున్నాం. ఎందువల్ల అంటే అన్నీ ఒకే ఇండెక్స్ ఉన్నాయి కాబట్టి, అన్నిటికీ ఒకటే సైజు ఉంది. సో అన్నిటికీ వ్యాలిడ్ ఇండెక్సెస్ ఒకటే ఉంటాయి. సో మనం ఇక్కడ స్టోర్ చేసుకోవడం ఫస్ట్ ఎలిమెంట్స్ అన్నీ ఒకటి, సెకండ్ ఎలిమెంట్స్ అన్నీ ఇంకొకటివి అలా స్టోర్ చేసుకున్నాం కాబట్టి మనం ఇండెక్స్ ద్వారానే యూజ్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ ఈజీగా ప్రింట్ చేసేయచ్చు. ఇక్కడ కొన్ని థింగ్స్ టు ట్రై ఉన్నాయి, అది మన ట్రైట్ ఎడిటర్లో ఓపెన్ చేసి చూద్దాం. అదే ప్రోగ్రామ్ ఇక్కడ ట్రైట్ ఎడిటర్లో వచ్చింది. రాజేష్, సురేష్, కమలేష్, రమేష్, విఘ్నేష్ వీళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ థింగ్స్ టు ట్రై ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే యాడ్ ది డీటెయిల్స్ ఆఫ్ అనదర్ స్టూడెంట్ వెంకటేష్ ఇన్ సెక్షన్ బి అండ్ మార్క్స్ 87 అన్నారు. సో వెంకటేష్ అనేది ఇంకొక కొత్త స్టూడెంట్ యాడ్ చేయమన్నారు కాబట్టి ఇక్కడ కామా పెట్టి వెంకటేష్ ఇద్దాం. కామా
వెంకటేష్. దెన్ మనకి మార్క్స్ ఎన్ని అని చెప్పినారు, 87 కాబట్టి కామా 87. అండ్ దెన్ సెక్షన్ బి కాబట్టి కామా బి. సో ఇంతకుముందు 5th ఎలిమెంట్ వచ్చేసి విఘ్నేష్ 93 అండ్ బి, ఇవన్నీ విఘ్నేష్ డీటెయిల్స్. ఇప్పుడు 6th ఎలిమెంట్ వచ్చేసి వెంకటేష్ డీటెయిల్స్, వెంకటేష్ 87 అండ్ బి. సో మనకి ఇప్పుడు ఇంతకుముందు 5 విఘ్నేష్ వరకు ప్రింట్ అయింది, ఇప్పుడు వెంకటేష్ డీటెయిల్స్ కూడా మనకు ప్రింట్ కావాలి. రన్ చేసి చూస్తాము. సో 6th ఎలిమెంట్లో ఉన్న వెంకటేష్ డీటెయిల్స్ కూడా ప్రింట్ కావాలి. ఎందువల్లంటే నేమ్స్ డాట్ లెంత్ ఆటోమేటిక్గా కొత్తది యాడ్ చేస్తున్నాం కాబట్టి నేమ్స్ డాట్ లెంత్ ఆటోమేటిక్గా 6 అయి ఉంటుంది. సో ఐ వాల్యూ 5 వరకు వెళ్తుంది. సో వెంకటేష్ డీటెయిల్స్ కూడా ప్రింట్ అవుతాయి. వెంకటేష్ ఇన్ సెక్షన్ బి గాట్ 87 మార్క్స్ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏమంటున్నారంటే ఇక్కడ రమేష్ డీటెయిల్స్ తీసేసి ప్రింట్ చేసి చూద్దాం. రమేష్ 3rd ఎలిమెంట్ లాగా ఉన్నాడు. సో 3rd ఎలిమెంట్ ఇక్కడ తీసేస్తాను. తర్వాత 83 అనేది 3rd ఎలిమెంట్, ఇది తీసేస్తాను. ఇక్కడ ఏ అనేది 3rd ఎలిమెంట్ కాబట్టి అది కూడా తీసేసి ప్రింట్ చేద్దాం. సో మనకి ఇంతకుముందు ఉన్నట్టే రాజేష్ ఏమో 1st ఎలిమెంట్, సురేష్ ఏమో 2nd ఎలిమెంట్, కమలేష్ నౌ విల్ బి 3rd ఎలిమెంట్. ఇంతకుముందు కమలేష్ 4th ఎలిమెంట్లో ఉన్నాడు. ఇప్పుడు 3rd ఎలిమెంట్ ప్రతి దాంట్లో తీసేస్తున్నాం కాబట్టి కమలేష్ 3rd ఎలిమెంట్ అయిపోయింది. సో కమలేష్ 77A అట్లా ప్రింట్ అయింది. సో మనం స్టూడెంట్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలో ఎలా డిలీట్ చేయాలో చూస్తున్నాము. నెక్స్ట్ అన్ని స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని అరేస్లో డిలీట్ చేయకుండా ఓన్లీ నేమ్స్ అరేలో మాత్రమే డిలీట్ చేస్తే ఏమవుతుంది అనేది చూద్దాం. సో సురేష్ అనేది నేను నేమ్స్ అరేలో మాత్రమే డిలీట్ చేస్తాను, కాకపోతే మార్క్స్ సెక్షన్స్ అరేలో డిలీట్ చేయను. సో స్టూడెంట్ డీటెయిల్స్ని నేమ్స్ అరేలో డిలీట్ చేసిన కాబట్టి నేమ్స్ లెంత్ ఏమో 4కి వచ్చింది, కానీ మార్క్స్ సెక్షన్స్ మాత్రం 5 ఎలిమెంట్స్ అలానే ఉండిపోయినాయి. సో ఇంతకుముందు మనకి గమనిస్తే కమలేష్ ఈజ్ సెక్షన్ ఏ గాట్ 77 అని ప్రింట్ అయింది. ఇందువల్ల కమలేష్ ఈజ్ 3rd ఎలిమెంట్, ఇక్కడ కూడా 77 ఈజ్ 3rd ఎలిమెంట్ అండ్ ఏ ఈజ్ 3rd ఎలిమెంట్. కానీ ఇప్పుడు మనము సురేష్ని డిలీట్ చేసినాం కాబట్టి కమలేష్ హ్యాడ్ బికమ్ 2nd ఎలిమెంట్. సో దాని కరస్పాండింగ్ వాల్యూ 78 అండ్ సెక్షన్ ఈజ్ బి. సో అలా ప్రింట్ అవుతుంది అనమాట. సో రాజేష్ 45A, ఇప్పుడు సురేష్ ప్లేస్లో కమలేష్ వచ్చేస్తున్నాడు కాబట్టి కమలేష్ 78B, విఘ్నేష్ 77A అండ్ వెంకటేష్ 93B. కానీ ఈ 87Bకి అసలు ఏమీ కరస్పాండింగ్ నేమ్ లేదు కాబట్టి అది ప్రింట్ కాదు. ఎందువల్లంటే ఇక్కడ మనం నేమ్స్ డాట్ లెంత్ అంటున్నాము. నేమ్స్ డాట్ లెంత్ అంటే లెంత్ ఏమో 4, 0 నుంచి 3 వరకు వెళ్తాయి. సో ఫస్ట్ 4 ఎలిమెంట్స్ ప్రింట్ అవుతుంది, ఇక్కడ ఫస్ట్ 4 ఎలిమెంట్స్ ప్రింట్ అవుతుంది. ఈ లాస్ట్ ఎలిమెంట్ 87B అనేది అసలు ప్రింట్ కాదు. సో యాజ్ యూ కెన్ సీ హియర్, ఇక్కడేమో ముందు కమలేష్ ఇన్ సెక్షన్ ఏ 77 అని ప్రింట్ అయింది కదా. ఇప్పుడు మనం రన్ చేసి చూస్తే కమలేష్ ఇన్ సెక్షన్ బి విత్ 78 మార్క్స్ అని ప్రింట్ అవుతుంది. యాజ్ యూ కెన్ సీ హియర్, రైట్, కమలేష్ ఇన్ సెక్షన్ బి గాట్ 78 మార్క్స్. సో ఇక్కడ నేమ్స్ డాట్ లెంత్ అంటున్నాం కాబట్టి ఓన్లీ ఫస్ట్ 4 ఎలిమెంట్స్ మాత్రమే యాక్సెస్ అవుతున్నాయి. సో ఇక్కడ 4 ఎలిమెంట్స్, దాని కరస్పాండింగ్ 4 ఎలిమెంట్స్, దాని కరస్పాండింగ్ 4 ఎలిమెంట్స్ యాక్సెస్ అయ్యి ప్రింట్ అవుతున్నాయి. ఏదైతే ఇది అన్యూజ్డ్ ఎలిమెంట్ ఉందో అంతవరకు వెళ్ళట్లేదు కాబట్టి ఐ వాల్యూ 5 కాదు కాబట్టి ఈ వాల్యూస్ ప్రింట్ కాదు, ఐ వాల్యూ 4 కాదు కాబట్టి ఈ వాల్యూస్ ప్రింట్ కావు. ఇంతకుముందు తీసేసిన సురేష్ని మళ్ళీ నేమ్స్ అరేలో యాడ్ చేస్తాను. తర్వాత కమలేష్ డీటెయిల్స్ మాత్రం మార్క్స్ నుంచి సెక్షన్స్ నుంచి తీసేస్తాను. ఇంతకుముందు మనం సురేష్ అనేది నేమ్స్లో తీసేసినాం, మార్క్స్ సెక్షన్స్లో అలానే ఉంచుతాం. ఇప్పుడు ఏం చేస్తామంటే కమలేష్ని నేమ్స్లో అలానే ఉంచుతాం, కాకపోతే మార్క్స్ సెక్షన్లో డిలీట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఏమైంది, మనకి నేమ్స్లో వచ్చేసి 5 ఎలిమెంట్స్ అయినాయి, కానీ మార్క్స్ సెక్షన్స్లో మాత్రం 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. మనం ఇక్కడ ఐ వాల్యూని i = 0 నుంచి ఐ లెస్ దాన్ నేమ్స్ డాట్ లెంత్ అంటున్నాం. నేమ్స్ డాట్ లెంత్ అంటే ఎంత, 5. సో ఐ వాల్యూ 0 నుంచి 4 వరకు వెళ్తుంది. కానీ మార్క్స్ వచ్చేసి ఓన్లీ 4 ఎలిమెంట్స్ కాబట్టి దాని వ్యాలిడ్ ఇండిసెస్ వచ్చి 0 నుంచి 3 వరకు ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఐ వాల్యూ 4 అవుతుందో మార్క్స్ ఆఫ్ 4 కానీ సెక్షన్స్ ఆఫ్ 4 కానీ యాక్సెస్ చేసినప్పుడు ఇక్కడ ఆ 4th ఎలిమెంట్ ఆర్ 5th ఎలిమెంట్ లేదు, 4th ఇండెక్స్ వ్యాలిడ్ కాదు. ఎందువల్లంటే సైజ్ 4 కాబట్టి. సో వీల్ గెట్ సంథింగ్ కాల్డ్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. ఇంతకుముందు కూడా మనం ప్రోగ్రామ్స్లో చూసినాం కదా, ఎప్పుడైనా మనం అరే ఆ వ్యాలిడ్ ఇండిసెస్ కాకుండా ఉన్న ఇండెక్స్ యాక్సెస్ చేస్తే వీల్ గెట్ సంథింగ్ కాల్డ్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్.
ఇప్పుడు మనకు అది వస్తుందా లేదా అనేది చూద్దాం. యాజ్ యూ కెన్ సీ హియర్ మనకి అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వచ్చింది, దట్ టు 4 అని. ఎందువల్లంటే మనం వెంకటేష్ అనేది 4th ఎలిమెంట్, 5th ఎలిమెంట్, దాని కరస్పాండింగ్ 5th ఎలిమెంట్ ఇక్కడ లేదు కాబట్టి మనకి వీఆర్ గెటింగ్ దిస్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. అరేస్ లూప్స్ ఉపయోగించుకొని మనం చాలా ప్రోగ్రామ్ రాయొచ్చును. మనం ప్రోడక్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్పి ఇంకొక ప్రోగ్రామ్ రాద్దాం. దాన్ని ట్రైజావా ఎడిటర్ ఉపయోగించుకుందాం. ఇక్కడ క్లాస్ నేమ్ ప్రోడక్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాను. తర్వాత ఈ మెయిన్ బాడీలో ఐ విల్ క్రియేట్ వన్ అరే కాల్డ్ ఎలిమెంట్స్. దానికి కొన్ని వాల్యూస్ ఇచ్చి దాని ప్రోడక్ట్ ప్రింట్ చేసి చూద్దాం. సో ఇంట్ ఎలిమెంట్స్ ఇస్ ది అరే నేమ్, దెన్ ఫ్లవర్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. తర్వాత అరే ఇనిషియలైజర్లో ఐ విల్ జస్ట్ గివ్ ది వాల్యూస్ 3, 5, 7. సో ఇవి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటి ప్రోడక్ట్ కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ ప్రోడక్ట్ ఇంట్ ప్రోడక్ట్ ఈక్వల్ టు 1కి ఇనిషియలైజ్ చేస్తాను. ఎందువల్లంటే 0కి ఇనిషియలైజ్ చేస్తే ఎనీథింగ్ ఇంటూ 0 విల్ బికమ్ 0 కాబట్టి ప్రోడక్ట్ సరిగా రాదు. సో అందుకోసం ఇంట్ ప్రోడక్ట్ ఈక్వల్ టు 1 అంటాను. తర్వాత ఫర్ లూప్ ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఎలిమెంట్స్ డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్. తర్వాత ఫర్ లూప్ బాడీలో ఐ విల్ సింప్లీ సే ప్రోడక్ట్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఇంటూ ఎలిమెంట్స్ ఆఫ్ ఐ. తర్వాత ఫర్ లూప్ బయట సిస్టమ్ డాట్ అవుట్ ఆఫ్ ప్రింటబుల్ ప్రోడక్ట్ ఈక్వల్ టు ప్రోడక్ట్ అని ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ వీ హ్యావ్ అన్ అరే విత్ 3 ఎలిమెంట్స్. దెన్ వీ హ్యావ్ ఎ ఫర్ లూప్ విచ్ గోస్ ఫ్రమ్ ఐ ఈక్వల్ టు 0 టు ఐ లెస్ దాన్ ఎలిమెంట్స్ డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్ చేస్తుంది. తర్వాత ఫర్ లూప్ బాడీలో ప్రోడక్ట్తోనే మల్టిప్లై చేస్తున్నాం. సో ముందు 1 అవుతుంది కాబట్టి 1 ఇంటూ 3 అవుతుంది, 3 ఇంటూ 5 15 ఇంటూ 7 105 అని అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ మనం రన్ చేస్తే మనకు 105 అని ప్రింట్ కావాలి. యాజ్ యూ కెన్ సీ ఇట్ ప్రింటెడ్ 105. అదే మనము ఐ ఈక్వల్ టు 0 బదులు ఐ ఈక్వల్ టు 1 పెట్టినాం అనుకోండి పొరపాటున, దెన్ ఎలిమెంట్స్ ఆఫ్ 0 అనేది ప్రాసెస్ కాదు. ఎలిమెంట్స్ ఆఫ్ 0 ఈజ్ నథింగ్ బట్ 3. సో 3 అనేది ప్రాసెస్ కాదు కాబట్టి డైరెక్ట్గా 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎలిమెంట్స్ ఆఫ్ 1 అంటే 5. తర్వాత ఐ లెస్ దాన్ ఎలిమెంట్స్ డాట్ లెంత్ అంటున్నాం కాబట్టి ఐ వాల్యూ 2 కూడా అవుతుంది. ఐ వాల్యూ 1, 2 అవుతుంది కాబట్టి 1 ఇండెక్స్లో ఉన్న 5, 2 ఇండెక్స్లో ఉన్న 7 మల్టిప్లై అయ్యి దాని ప్రోడక్ట్ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం ఐ ఈక్వల్ టు 1 ఇస్తామో ప్రోడక్ట్ 35 అని ప్రింట్ అవుతుంది. సో ఇది కామన్ మిస్టేక్స్, అంటే 0 పెట్టకుండా 1 పెట్టడము. అప్పుడేమో మనకి వాల్యూస్ కొన్ని ఇంక్లూడ్ కావు. అదే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెడితే అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వస్తుంది. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫర్ లూప్ రాస్తున్నప్పుడు ఐ ఈక్వల్ టు 0 నుంచి ఐ లెస్ దాన్ ఎలిమెంట్స్ డాట్ లెంత్ పెట్టాలి. ఐ ఈక్వల్ టు 1 పెడితే ఒక ఎలిమెంట్ ఇంక్లూడ్ కాదు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెడితే అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వస్తుంది. మీరు ఇలానే సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ అని ఇంకొక ప్రోగ్రామ్ రాసి కూడా చూడండి. మనం ఈ వీడియోలో స్టూడెంట్ డీటెయిల్స్ ప్రింట్ చేయడం ఎలాగ అరేస్ ఉపయోగించుకొని చూస్తున్నాము. ఇట్లా 3 అరేస్ క్రియేట్ చేసి ఒక ఫర్ లూప్ ఉపయోగించుకొని స్టూడెంట్ డీటెయిల్స్ ఎలా ప్రింట్ చేయాలనేది తెలుసుకున్నాము. తర్వాత స్టూడెంట్ డీటెయిల్స్ కొత్తది ఎట్లా యాడ్ చేయాలి, ఎట్లా డిలీట్ చేయాలనేది కూడా చూసినాము. తర్వాత ఒకవేళ నేమ్స్లో డిలీట్ చేసి మార్క్స్ సెక్షన్ అలా ఉంటే ఏమవుతుంది, ఒకవేళ మార్క్స్ సెక్షన్ డిలీట్ చేసి నేమ్స్లో అలానే ఉంచితే ఏమవుతుంది అనేది కూడా చూసినాము. తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే ఒక ప్రోగ్రామ్ చూసినాము. ఈ ప్రోగ్రామ్స్ చూస్తున్నప్పుడు ఫర్ లూప్ ఇనిషియలైజేషన్ ఎలా ఉండాలి, ఈ లెస్ దాన్ టర్మినేషన్ కండిషన్ ఎలా ఉండాలి అనేది కూడా మనం అబ్జర్వ్ చేసినాం. ఒకవేళ ఐ వాల్యూ 1 అయినా కానీ, లేదంటే ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నేమ్స్ డాట్ లెంత్ అయితే ఏమి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనం గమనించినాము. మనం నెక్స్ట్ వీడియోలో ఫర్ ఈచ్ లూప్ గురించి డిస్కస్ చేద్దాం.